జరిగింది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఫుల్ క్లారిటీ వచ్చింది. భీమవరం, గాజువాక ఈ రెండు నియోజకవర్గాలను పవన్ కళ్యాణ్ ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి ఆశలత అందిస్తారు. ఆశలత, భీమవరం, గాజువాక ఈ రెండు నియోజకవర్గాలను పవన్ కళ్యాణ్ ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి కొద్ది కాలంగా జన సైనికులు పడుతున్న తీవ్ర ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న వార్త విన్న తర్వాత ఉత్తరాంధ్రలో ఉన్న జన సైనికులంతా కూడా ఆనంద ఉత్సాహాల మధ్య స్వీట్లు తినిపించుకుంటున్నారు. ముఖ్యంగా ఎటు చూసినా కూడా ఒక కోలాహలం, పండుగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆయన మొట్టమొదటిగా ఉత్తరాంధ్రలో ఉన్న కిడ్నీ సమస్య దగ్గర నుంచి ఆయన పోరాటం ప్రారంభించారు. మళ్ళీ ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తారని మాకు మాట ఇచ్చినది, ఆ మాట నిలబెట్టుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మాట తిప్పని వ్యక్తి అనే విషయం మాకు తెలిసిందే అంటూ కూడా వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పట్ల పూర్తి సంతోషం వ్యక్తం చేయడంతో పాటు దీని ప్రభావం ఉత్తరాంధ్ర అంతటిపైన ఉంటుంది. పూర్తిగా ఉత్తరాంధ్రలో జనసేన ఏదైతే పార్టీ ఉందో ఇది పూర్తిగా మిగతా వారిని ఢీకొడుతుంది, ప్రధానమైన ఒక పోటీని ఇస్తుంది అన్న విషయాన్ని కూడా జన సైనికులంతా కూడా ఆనందోత్సాహాల చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా జనసేన క్లీన్ స్వీప్ చేస్తుంది. ఖచ్చితంగా ఇది మంచి పరిణామం. ఇక్కడ రావడంతో చుట్టుపక్కల ఉన్న సమస్యలు ఏదైతే ఇప్పటికే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా గంగవరం పోర్టుకు సంబంధించి DCA సమస్య, దీంతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న కిడ్నీ బాధితుల సమస్య, ఈ అన్నిటి సమస్యలపైన జనసేన అధికారంలోకి రాకముందే ఇంత పోరాటం చేసి మాకు న్యాయం చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేయడం మాకు చాలా కలిసి వస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయితే కనుక మా ఉత్తరాంధ్రకి ఒక వరంలాగా ఆయన ఇక్కడికి రావడం జరిగిందంటూ కూడా వాళ్ళ తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ కార్యకర్తలంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. పూర్తిగా స్వీట్లు పంచుకోవడంతో పాటు ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి చుట్టుపక్కల కనిపిస్తా ఉంది. సుమా, అసలు అంటే గాజువాకలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది? అదేవిధంగా గాజువాకలో ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా చూసుకుంటే గాజువాక నియోజకవర్గం మీద మొదటి నుంచి కూడా ఒక బలమైన పట్టు అనేది జన సైనికులకి, అదేవిధంగా చిరంజీవి ఫ్యాన్స్ అత్యధికంగా ఉండడంతో పాటు కమ్యూనిటీ పరంగా పూర్తిగా కాపుల ఆధిక్యత ఉన్న ప్రాంతం గాజువాక. ఈ నేపథ్యంలో గాజువాక నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యం అన్న మాట వినిపిస్తా ఉంది. గాజువాకలో ఎవరి క్యాండిడేట్ అయినా కూడా గెలుస్తారు అన్న నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కూడా చింతలపూడి వెంకటరామయ్య ఇక్కడి నుంచి టికెట్ ని ఆశించడంతో పాటు గాజువాకలో జనసేన వ్యాప్తికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. వాడవాడలో ఆయన తిరగడంతో పాటు గాజు గ్లాస్ గుర్తును, దీంతో పాటు జనసేన సిద్ధాంతాలను, మేనిఫెస్టోను కూడా పూర్తిగా పరిచయం చేసిన నేపథ్యంలో రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయనకి ప్రస్తుతం పెందుర్తికి సీట్ ని కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోనే ఇంక పెందుర్తికి సీట్ ని అయితే కేటాయించారు. ఇక్కడ చూసుకుంటే టీడీపీకి పూర్తి వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ పైన పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఆయన పార్టీని కూడా కంట్రోల్ చేసుకోలేకపోవడంతో పాటు చుట్టుపక్కల సమస్యల మీద కూడా ఎట్టి పరిస్థితిలో పట్టించుకోలేదన్న వాదన కూడా వినిపిస్తా ఉంది. మరోవైపు వైసీపీ నుంచి ఇక్కడ తిప్పల నాగిరెడ్డి పోటీ పడతా ఉన్నారు. ప్రధానంగా పోటీ అయితే ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినప్పటికీ ప్రధాన పోటీ వైసీపీ, అదేవిధంగా జనసేన మధ్యనే ఉండబోతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అదేవిధంగా ఆ నియోజకవర్గ ప్రజలు కూడా దీనికి సంబంధించి అంచనా వేస్తున్నారు. అయితే జనసేన అధినేత ఇక్కడ నుంచి పోటీ చేసిన తర్వాత ఇంకా మిగతా వారు ఎవరికి కూడా అవకాశాలు లేని నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. క్లీన్ స్వీప్ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. దీంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పెందుర్తి, అదేవిధంగా విశాఖ వెస్ట్, నార్త్, ఈ మొత్తం 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రభావం ఈయన పోటీ చేయడం వల్ల ఉంటుంది. దీంతో పాటు ఉత్తరాంధ్ర మీద కూడా దీని పూర్తి ప్రభావం ఉంటుంది. ఉత్తరాంధ్రకి ఇంతవరకు టీడీపీ కంచుకోటగా ఉన్న నేపథ్యంలో ఈసారి జగన్ ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనుక ఉత్తరాంధ్ర అనేది జనసేనకు పూర్తిగా ఇస్తారు అన్న మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా జన సైనికులు అయితే ఇదే విషయాన్ని స్ట్రెస్ చేస్తున్నారు. ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అంటూ ఎంతకాలంగానే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రకటన వచ్చిన నేపథ్యంలో వారంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సుమా, రైట్, థ్యాంక్ యూ ఆశలత. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.